మార్క్ అనే ఈ వ్యక్తి ప్రతిరోజు ఉదయం 4 గంటలకి నిద్రలేచేవాడు. ఇంకా తన చేతితో కార్‌ని లాగి ప్రాక్టీస్ చేసేవాడు. ప్రతిరోజు ఇతను ఇలాగే చాలా కష్టపడి వర్కౌట్ చేసేవాడు. రాత్రిపూట ఇతను డంబుల్స్‌ని 1000 సార్లు లేపేవాడు. ఇతను ఎందుకిలా కష్టపడుతున్నాడంటే ప్రపంచంలోనే చాలా బలవంతుడైన ఆర్మ్ రెస్లర్‌లతో పోటీ పడడానికి. మ్యాచ్ ఆడే సమయంలో ఈ ఛాంపియన్ ఒక ఇటుక పిల్లని పెట్టేవాడు. ఎవరైనా ఇతని చేతిలో ఓడిపోతే వాళ్ళ ఎముకలు పీసులు పీసులుగా అయిపోయేవి. ఛాంపియన్‌కి ఈ విషయం తెలుస్తుంది. తర్వాత ఇతను మార్కుతోనే తలబడిపోతున్నాడని. దీంతో ఛాంపియన్ అడ్డదారి తొక్కి మందులని తీసుకుంటాడు. ప్రతిరోజు మార్కు చాలా కష్టపడి వర్కౌట్ చేయడం వల్ల ఇతను చాలా ఫిట్ గా ఉన్నాడు. ఆ రోజు వచ్చేస్తుంది. మొదటి రౌండ్ లోనే మార్కు ఓడిపోతాడు. రెఫరీ ఇలా చెప్తాడు, ఓపెనెంట్ రూల్స్ ని బ్రేక్ చేశాడని. తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ ఇప్పుడు మార్కు తన శక్తినంతా ఉపయోగించి ఈ రౌండ్ లో గెలుస్తాడు. తర్వాత రౌండ్ ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తితో. మార్క్ ఇలా ఆలోచిస్తాడు, ఇప్పుడు నా శక్తినంతా ఉపయోగించాలి ఇతన్ని ఓడించడానికి అని. దీంతో ఇతను తన శక్తినంతా ఉపయోగించి ఈ రౌండ్ లో కూడా గెలుస్తాడు. దాని తర్వాత ఇతను తన చేతికి మందు రాసుకుంటాడు. మేనేజర్ ఇలా చెప్తాడు, మార్కు ఇక్కడితో ఆగిపో, తర్వాత రౌండ్ చాలా కష్టమైన వ్యక్తితో అని. మార్కు మేనేజర్ మాటలని అస్సలు పట్టించుకోడు. ఏమైనా కానీలే అని నెక్స్ట్ రౌండ్ కి వెళ్తాడు. ప్రెజెంట్ ఇప్పుడు ఇతను ఒక పాత ఛాంపియన్ తో ఆర్మ్ రెస్లింగ్ చేయబోతున్నాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ సరి సమానంగా ఉన్నారు. వీళ్ళ చేతుల్ని కలిపి కట్టిన ఆ బెల్ట్ కూడా బ్రేక్ అయిపోయింది. సడన్ గా అప్పుడే ఇతనికి తన మేనకోడలు మేనల్లుడి వాయిస్ వినిపిస్తుంది. వాళ్ళని చూడడం వల్ల ఇతనికి ఉత్సాహం పెరుగుతుంది. ఇక్కడ ఓపెనెంట్ కూడా చాలా బలంగానే ఉన్నాడు. చాలా సేపు వీళ్ళిద్దరూ తలపడుతారు. ఫైనల్ గా మార్కే గెలుస్తాడు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్. ప్రపంచంలోనే చాలా శక్తివంతమైన వ్యక్తితో తలపడాలి. మార్కు స్టేజ్ పైకి ఎక్కుతూ ఉన్న సమయంలో మేనకోడలు మేనల్లుడు ఇతనికి ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళిద్దరూ ముందుకొస్తారు. మ్యాచ్ స్టార్ట్ కాకముందు వీళ్ళిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. ఛాంపియన్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరిస్తాడు. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మార్కు తన శక్తినంతా ఉపయోగిస్తూ ఉంటాడు. ఛాంపియన్ చూస్తే ఇక్కడ చెత్త ఆట ఆడుతాడు. ఇతను రూల్స్ ని బ్రేక్ చేసి మార్కు వేలికి గాయం చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మార్కు ఇప్పటికే చాలా అలసిపోయి ఉంటాడు. ఇతను ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఇతని వల్ల కావడం లేదు. సడన్ గా అప్పుడే అక్కడికి తన చెల్లెలు కూడా వచ్చేస్తుంది. ఇతను చూస్తాడు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండడం. మార్కు ఈ మ్యాచ్ లో గెలవాలి అని. మార్కుకి ఇప్పుడు అర్థమవుతుంది, నేను ఓడిపోతే నేనొక్కనే కాదు ఓడిపోయినట్లు, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓడిపోయినట్లు అని అనుకుని తన శక్తిని అంతా ఉపయోగిస్తాడు. ఛాంపియన్ ఇతని శక్తిని చూసి షాక్ అయిపోతాడు. ఫైనల్ గా మార్కే ఈ మ్యాచ్ లో గెలుస్తాడు. మీకు ఇష్టమైన ఛాంపియన్ ఎవరో కామెంట్ చేయండి.